ప్లూటో అనేది మన సోలార్ సిస్టంలోనే ఉన్న చాలా చిన్న ప్లానెట్. 1930లో అమెరికన్ ఆస్ట్రోనమర్ అయిన క్లైడ్ థాంబే అనే వ్యక్తి ఈ ప్లూటోని డిస్కవర్ చేశాడు. అప్పుడు మన సోలార్ సిస్టంలో టోటల్గా ఈ ప్లూటోతో కలిపి 9 ప్లానెట్స్ ఉండేవి. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అండ్ లాస్ట్లీ ప్లూటో. ప్లూటో ప్లానెట్ చాలా దూరంలో ఉండేది. సన్ నుంచి ఆల్మోస్ట్ 5.9 బిలియన్ కిలోమీటర్స్ దూరం. అండ్ ఈ ప్లానెట్ చాలా కోల్డ్గా, డార్క్గా మరియు మిస్టీరియస్గా ఉండేది. అప్పట్లో సైంటిస్టులు ప్లూటోని ప్లానెట్ అని డిసైడ్ చేశారు, కానీ తర్వాత వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ డిసిజన్ని చేంజ్ చేసుకున్నారు. అసలు ఈ ప్లూటో ప్లానెట్ ఎందుకు కాదో తెలియాలంటే ముందుగా అసలు మనకి ప్లానెట్ అంటే ఏంటో తెలియాలి. ప్లానెట్ అంటే ఏంటని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ IAU అనే ఆర్గనైజేషన్ 2006లో ప్లానెట్కి క్లియర్ డెఫినేషన్ ఇచ్చింది. ఈ డెఫినేషన్ ప్రకారం ఒక బాడీ ప్లానెట్ అవ్వాలంటే ఇప్పుడు చెప్పే ఈ 3 కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఏదైనా ఒక బాడీ మన సోలార్ సిస్టంలో ప్లానెట్ అవ్వాలంటే ఆ బాడీ ఖచ్చితంగా మన సన్ చుట్టూ ఆర్బిట్ చేయాలి, అంటే మన సన్ చుట్టూ తిరగాలి. అండ్ సెకండ్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ బాడీ అనేది స్పెరికల్ షేప్లో ఉండాలి, ఎందుకంటే గ్రావిటీ వల్ల. అండ్ థర్డ్ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా ఆ బాడీ అనేది సన్ చుట్టూ తిరిగే ఆర్బిట్లో బాస్ అయి ఉండాలి, అంటే వేరే ఏ బాడీని తన ఆర్బిట్లో ఉండనివ్వకూడదు. ఈ 3 కండిషన్స్ గనక ఆ బాడీ సాటిస్ఫై చేస్తే దాన్ని మనం ప్లానెట్ అని అంటాం. ప్లూటో ఫస్ట్ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేసింది, అంటే సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది మరియు ఆల్మోస్ట్ రౌండ్ షేప్లో ఉంది. కానీ థర్డ్ కండిషన్లో ప్లూటో ఫెయిల్ అయింది. తన ఆర్బిట్ని క్లియర్గా ఉంచలేకపోయింది. అంటే ప్లూటో ఆర్బిట్లో చాలా వేరే ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఆస్ట్రాయిడ్స్ అండ్ అదర్ స్మాల్ బాడీస్. అండ్ ఈ ఆస్ట్రాయిడ్స్ కూడా ఆల్మోస్ట్ ప్లూటో అంత సైజ్ ఉన్నాయి. ఈ రీజియన్ని మనం క్యూపర్ బెల్ట్ అని పిలుస్తాం. ఈ క్యూపర్ బెల్ట్లో ప్లూటో జస్ట్ ఒక ఆబ్జెక్ట్ మాత్రమే, ఇంకా చాలా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఇరిస్, హౌమియా, మేక్. వీటిని మనం డ్వార్ఫ్ ప్లానెట్స్ అని అంటాం. ఈ డ్వార్ఫ్ ప్లానెట్స్ గురించి నేను తర్వాత ఈ వీడియోలోనే డిస్కస్ చేస్తాను. సో ప్లూటో తన ఆర్బిట్లో బాస్ లాగా బిహేవ్ చేయలేకపోయింది. మన ఎర్త్ ఆర్ జూపిటర్ లాంటి ప్లానెట్స్ వాటి ఆర్బిట్స్లో వేరే ఆబ్జెక్ట్స్ని క్లియర్ చేస్తాయి, అంటే ఆల్మోస్ట్ ఎంప్టీ చేస్తాయి. కానీ ప్లూటో ఆర్బిట్ చాలా క్రౌడెడ్గా ఉంది. అందుకే సైంటిస్టులు డిసైడ్ చేశారు ప్లూటోని ప్లానెట్ అనకూడదు అని. మరి ప్లూటోని ప్లానెట్ అనకూడదంటే ప్లూటోని ఏమని పిలవాలి? 2006లో IAU మీటింగ్లో సైంటిస్టులు ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్ అని డిక్లేర్ చేశారు. డ్వార్ఫ్ ప్లానెట్ అంటే ప్లానెట్ లాగానే సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తుంది మరియు రౌండ్ షేప్లో ఉంటుంది, కానీ తన ఆర్బిట్ని క్లియర్ చేయలేదు. సో ప్లూటో ఇప్పుడు ఇరిస్, హౌమియా, మేక్ లాగానే ఒక డ్వార్ఫ్ ప్లానెట్. కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ప్లూటో గురించి మాట్లాడితే ప్లూటోకి 5 మూన్స్ ఉంటాయి. అందులో పెద్దదాన్ని మనం క్యారాన్ అంటాం. అండ్ ఈ క్యారాన్ అనే మూన్ ఆల్మోస్ట్ ప్లూటో అంత సైజ్ ఉంటుంది. సో వీటి 2 కాంబినేషన్స్ని మనం డబుల్ డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తాం. అండ్ ఈ ప్లూటోకి 5 మూన్స్ ఉన్నప్పటికీ ఈ ప్లూటో మన మూన్ కంటే చిన్నగా ఉంటుంది. మరియు 2015లో నాసాస్ న్యూ హారిజన్స్ స్పేస్ క్రాఫ్ట్ ప్లూటో ఫొటోస్ని తీసింది. అప్పుడు ప్లూటో సర్ఫేస్లో హార్ట్ షేప్లో ఉన్న రీజియన్ చాలా ఫేమస్ అయింది. అండ్ అలానే ప్లూటోలో టెంపరేచర్స్ -230°C వరకు ఉంటుంది. సో కంక్లూజన్ ఏంటంటే ప్లూటో ప్లానెట్ కాదు, కానీ అది మన సోలార్ సిస్టంలో చాలా స్పెషల్. అది డ్వార్ఫ్ ప్లానెట్గా యూనిక్ ప్లేస్ మెయింటైన్ చేస్తుంది. సైంటిస్టులు ఇంకా ప్లూటో గురించి, క్యూపర్ బెల్ట్ గురించి చాలా తెలుసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఇంకా ఎగ్జైటింగ్ డిస్కవరీస్ వచ్చాయంటే ప్లూటో గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తాయి. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరియు మీకు ఏమైనా తెలుసుకోవాల్సిన విషయాలుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.